Hello everyone, welcome to Megguru. Today we are going to discuss about engine components. So engine components ఏంటో చూద్దామండి. ఇది వచ్చేసి క్రాస్ సెక్షన్ ఆఫ్ ది స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అన్నమాట. స్పార్క్ ఇగ్నిషన్ ఇంజిన్ అంటున్నాం కాబట్టి దీనిలో స్పార్క్ ప్లగ్ అనేది ఉండేది. ఇన్ కేస్ ఆఫ్ కంప్రెషన్ ఇగ్నిషన్ ఇంజిన్ అయితే అక్కడ స్పార్క్ ప్లగ్ అనేది ఉండదు. మెయిన్ దీని పార్ట్స్ ఏంటో చూద్దాం ఈ డయాగ్రామ్లో. ఇది ఇన్లెట్ వాల్వ్, ఇది ఎగ్జాస్ట్ వాల్వ్, ఇది ఇంటేక్ మ్యానిఫోల్డ్, ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్. ఎయిర్ అనేది ఇటు నుంచి ఎంటర్ అవుతుంది, ఫ్యూయల్ అనేది ఇట్లా ఎంటర్ అవుతుంది. ఎయిర్ అండ్ ఫ్యూయల్ అనేది కార్బొరేటర్లో మిక్స్ అయ్యి విత్ హెల్ప్ ఆఫ్ ది ఇన్లెట్ వాల్వ్ ద్వారా మనకి కంబషన్ ఛాంబర్ లోపలికి ఎంటర్ అవుతుంది. సో ఇవి ప్రొడక్ట్స్. సో ఎగ్జాస్ట్ గ్యాసెస్ అంటే మనకి కంబషన్ జరిగిన తర్వాత ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతాయి కదండి. ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఒక కంప్లీట్ ఆపరేషన్ జరిగిన తర్వాత, ఒక సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పటికప్పుడు ఎగ్జాస్ట్ గ్యాసెస్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా బయటికి పాస్ అవుతాయి. సో అవి ప్రొడక్ట్స్. ఇది సిలిండర్, ఇది పిస్టన్, ఇది సిలిండర్ బ్లాక్, ఇది కనెక్టింగ్ రాడ్. ఈ కనెక్టింగ్ రాడ్ ఏం చేసిద్ది అంటే పిస్టన్ని క్రాంక్ షాఫ్ట్ని కనెక్ట్ చేసిద్ది. సో ఈ ఎండ్ని వచ్చి మనం గర్జన్ పిన్ అంటాం, ఈ ఎండ్ వచ్చి క్రాంక్ పిన్ అంటాం. ఇది క్రాంక్, ఇది క్రాంక్ షాఫ్ట్, ఇది క్రాంక్ కేజ్, ఇది సంప్. ఈ సంప్ ఏంటంటే ఇక్కడ మనకి లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది ఉండిద్ది అనమాట. సో మనకి ఇంజన్ రన్ అవుతున్నప్పుడు ఫ్రిక్షన్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండడం గురించి. ఎందుకంటే ఇక్కడ వేరియస్ కాంపోనెంట్స్, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ కాంపోనెంట్స్ మధ్య ఫ్రిక్షన్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం మనం లూబ్రికేటింగ్ ఆయిల్ని ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాం. అలా లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది అలా వేరియస్ కాంపోనెంట్స్కి వెళ్ళకపోతే కనుక ఏమవుతుందంటే ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది, దానివల్ల హీట్ అనేది జనరేట్ అవుతుంది, అలానే వేర్ అండ్ టైర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో అందుకనే మనం ఇక్కడ లూబ్రికేటింగ్ ఆయిల్ని స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ ఫంక్షన్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటో చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ సిలిండర్ బ్లాక్. సో ఇది సిలిండర్ బ్లాక్. సిలిండర్ బ్లాక్ ఏంటంటే అది ఒక మెయిన్ స్ట్రక్చర్ అనమాట. ఇప్పుడు వేరియస్ కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా సపోర్ట్ చేసేది ఈ సిలిండర్ బ్లాక్. సో దిస్ ఈజ్ ది సపోర్టింగ్ స్ట్రక్చర్ ఫర్ వేరియస్ కాంపోనెంట్స్. అలానే మనకి సిలిండర్ బ్లాక్ పైన సిలిండర్ హెడ్ అనేది మౌంట్ అయి ఉండిద్ది. ఇది సిలిండర్ హెడ్. సిలిండర్ బ్లాక్ పైన సిలిండర్ హెడ్ ఉండిద్ది, సిలిండర్ బ్లాక్ బాటమ్ పోర్షన్లో క్రాంకేజ్ ఉండిద్ది. అయితే ఈ సిలిండర్ హెడ్కి సిలిండర్ బ్లాక్ మధ్యలో మనకి వాటర్ జాకెట్స్ అనేవి ఉంటాయి. ఎందుకు వాటర్ జాకెట్స్ అంటే కనుక ఇంజన్ రన్ అవుతున్నప్పుడు బాగా హీట్ అవుతుంది కాబట్టి కూల్ చేయాలి దాన్ని. సో ఇన్ కేస్ ఆఫ్ వాటర్ కూలింగ్ సిస్టంలో అయితే కనుక వాటర్ జాకెట్స్ ఉంటాయి. అదే ఎయిర్ కూలింగ్ సిస్టంలో అయితే కనుక ఫిన్స్ ఆర్ ఎక్స్టెండెడ్ సర్ఫేసెస్ని అటాచ్ చేస్తారు. ఈ సిలిండర్ హెడ్కి సిలిండర్ బ్లాక్ని జాయిన్ చేయాలి కాబట్టి నెంబర్ ఆఫ్ బోల్ట్స్తో, స్టడ్స్తో జాయిన్ చేస్తారు. అలానే ఒక గ్యాస్కెట్ లాంటిది కూడా పెడతారండి, సిలిండ్రికల్ గ్యాస్కెట్ అనేది. ఎందుకంటే ఒక టైట్ సీల్లా ఉండాలి కదా. సో దాని గురించి. దీని బాటమ్ పోర్షన్లో మనకి ఒక కవర్లా ఉండిద్ది చూడండి, దాన్నే క్రాంకేజ్ అంటాము. ఈ క్రాంకేజ్ లోపల సంప్ అనేది ఉండిద్ది. ఈ సంప్ ఏంటంటే లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇందాక నేను చెప్పినట్టు ఇంజన్ రన్ అవుతున్నప్పుడు వేరియస్ కాంపోనెంట్స్కి లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది సప్లై అవుతూ ఉండిద్ది అనమాట, ఫ్రిక్షన్ అలాంటివి ఫామ్ అవ్వకుండా ఉండడానికి. సో అది సిలిండర్ బ్లాక్. నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చి సిలిండర్. సో దాని నేమ్లోనే ఉంది, అది సిలిండ్రికల్ షేప్లో ఉండిద్ది, సిలిండ్రికల్ వెజిల్ అంటాం దాన్ని. మెయిన్గా మనకి సిలిండర్ లోపలే మనకి పిస్టన్ అనేది రెసిప్రొకేట్ అవుతూ ఉండిద్ది అనమాట. సో పిస్టన్ రెసిప్రొకేటింగ్ అంటే ఏంటంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మోషన్ అంతా కూడా ఈ సిలిండర్ లోపలే జరుగుతుంది. అలానే ఇక్కడ కంబషన్ ఆఫ్ ది ఫ్యూయల్ కూడా సిలిండర్ లోపలే జరిగిద్ది. సో కంబషన్ జరుగుతుంది అంటే ఏంటి, అక్కడ హై టెంపరేచర్స్, హై ప్రెషర్స్ ఉంటాయి. సో ఆ సిలిండర్ ఏం చేయాలి, ఆ హై ప్రెషర్ని, టెంపరేచర్ని విత్స్టాండ్ చేసుకొని ఉండాలి. అంటే మనం తీసుకున్న మెటీరియల్ అనేది
దాన్ని విత్స్టాండ్ చేసుకోవాలి. సో అలాంటి టైప్ ఆఫ్ మెటీరియల్ని మనం చూస్ చేసుకుంటాం. మ్యాక్సిమం మనం యూజ్ చేసే మెటీరియల్ ఏంటంటే గ్రే క్యాస్ట్ ఐరన్ మెటీరియలే తీసుకుంటాము. ఇన్ సమ్ కేసెస్ నికెల్ అండ్ క్రోమియం మెటీరియల్ కూడా తీసుకుంటారండి. సో మనకి సిలిండర్ లోపల వేరింగ్ ప్రాబ్లమ్స్ అలాంటివి రాకుండా ఉండడం గురించి దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి లైనర్స్, స్లీవ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సిలిండర్ లోపల ఇన్సర్ట్ చేస్తారు. సో ఇది సిలిండర్. పిస్టన్ అనేది ఒక సిలిండ్రికల్ వెజిల్ షేప్లోనే ఉండిద్దండి. ఇదేంటంటే సిలిండర్ లోపల ఫిట్ అయి ఉండిద్ది ప్లంజర్ అనేది. సిలిండర్ లోపల ఉండిద్ది. అలానే పిస్టన్ అనేది సిలిండర్ లోపల రెసిప్రొకేట్ అవుతూ ఉండిద్ది. రెసిప్రొకేట్ అవుతుందంటే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మోషన్ అనేది జరుగుతూ ఉండిద్ది అనమాట. సో అలా రెసిప్రొకేట్ అవుతుంది. అలానే పిస్టన్కి పిస్టన్ రింగ్స్ కూడా ఉంటాయి. ఈ పిస్టన్ రింగ్స్ ఏం చేస్తాయి అంటే సిలిండర్ని, పిస్టన్ని ఒక టైట్గా ఉంచడం కోసం, అలానే ఎలాంటి లీకేజెస్ కూడా రాకుండా ఉండడం గురించి పిస్టన్ రింగ్స్ అనేవి అటాచ్ చేస్తారు. అసలు మెయిన్ ఫంక్షన్ ఏంటంటే పిస్టన్ మెయిన్ ఫంక్షను గ్యాస్ ఫోర్సెస్ని అవుట్పుట్ షాఫ్ట్ పవర్ కిందకి ప్రొడ్యూస్ చేయడం. సో గ్యాస్ ఫోర్సెస్ని షాఫ్ట్ పవర్ కిందకి అంటే అవుట్పుట్ షాఫ్ట్ పవర్ కింద ఎలా ప్రొడ్యూస్ చేస్తాం ఏంటంటే ఇక్కడ కంబషన్ ఆఫ్ ది ఫ్యూయల్ అనేది జరుగుతున్నప్పుడు మనకు అక్కడ హాట్ గ్యాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ హాట్ గ్యాసెస్ అనేవి పిస్టన్ని డౌన్వర్డ్ మూమెంట్లో పుష్ చేస్తాయి. అప్పుడు మనకి ఇక్కడ క్రాంక్ షాఫ్ట్ అనేది రొటేట్ అవుతుందన్నమాట. సో దానివల్ల ఫైనల్గా మనకి మెకానికల్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అది మెయిన్ ఫంక్షన్. పిస్టన్ మెటీరియల్స్ వచ్చి అల్యూమినియం అల్లాయ్స్, క్యాస్ట్ స్టీల్, క్యాస్ట్ ఐరన్ అండ్ క్రోమ్ నికెల్. అలానే పిస్టన్ రింగ్ మెటీరియల్స్ వచ్చి స్టీల్ అల్లాయ్స్. నెక్స్ట్ వచ్చి కంబషన్ ఛాంబర్. సో మనకి ఇక్కడ టాప్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ ది సిలిండర్ హెడ్ దగ్గర మనకి కంబషన్ ఛాంబర్ అనేది ఉండిద్ది అనమాట. సో కంబషన్ ఛాంబర్లోనే మనకి కంబషన్ ఆఫ్ ది ఫ్యూయల్ అనేది జరుగుతుంది. అది ఎట్లా అంటే పిస్టన్ అనేది ఎప్పుడైతే టాప్ మోస్ట్ పొజిషన్కి వచ్చిద్దో అప్పుడు మనకి అక్కడ కంబషన్ అనేది జరుగుతుంది కంబషన్ ఛాంబర్లో. ఇన్లెట్ మ్యానిఫోల్డ్. సో ఇంటేక్ సిస్టమ్ని అలానే ఇన్లెట్ వాల్వ్ని కనెక్ట్ చేస్తూ ఒక పైప్ ఉండిద్ది. ఆ పైప్ నుంచి మనకి ఎయిర్ లేకపోతే ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ అనేది సిలిండర్ లోపలికి ఫ్లో అవుతుందన్నమాట. దాన్ని ఇన్లెట్ మ్యానిఫోల్డ్ అంటారు. నెక్స్ట్ ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్. ఎగ్జాస్ట్ సిస్టమ్ అలానే ఎగ్జాస్ట్ వాల్వ్ కనెక్ట్ చేస్తూ ఒక పైప్ ఉండిద్ది. ఆ పైప్ ఏంటంటే మనకి ప్రొడక్ట్స్ని ఎప్పటికప్పుడు అట్మాస్ఫియర్ లోపలికి పంపించడం గురించి. సో దాన్ని ఆ పైప్ని మనం ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ అంటాం. నెక్స్ట్ ఇన్లెట్ వాల్వ్, ఎగ్జాస్ట్ వాల్వ్. అయితే ఈ టూ వాల్వ్స్ ఏంటంటే మనకి ఈ రెండు డివైజెస్ ఇవి సిలిండర్ హెడ్ పైన ఉంటాయి. అయితే ఈ వాల్వ్స్ ఏంటంటే కంట్రోల్ చేయడానికి అనమాట. ఇన్లెట్ వాల్వ్కి వస్తే కనుక ఇక్కడ ఇన్లెట్ వాల్వ్ నుంచే మనం ఎంతైతే ఫ్రెష్ ఛార్జ్ పంపించాలి అది చూసుకొని అది కంట్రోల్ చేసి అంత అమౌంటే పంపించిద్ది. నెక్స్ట్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఏంటంటే టైం టు టైం మనకి ప్రొడక్ట్స్ని ఎప్పటికప్పుడు ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారానే మనం రిమూవ్ చేస్తూ ఉంటాం. దాని గురించి ఈ టూ వాల్వ్స్ కూడా మష్రూమ్ టైప్ అంటే పొప్పెట్ వాల్వ్స్ అంటారు. మష్రూమ్ షేప్లో ఉంటాయి ఆ వాల్వ్స్ అనేవి. ఇన్లెట్ వాల్వ్ మెటీరియల్ వచ్చి జనరల్గా మనకి మెటీరియల్ ఏంటంటే సిలికాన్ క్రోమ్ స్టీల్తో ప్రిపేర్ చేస్తారు. అలానే ఎగ్జాస్ట్ వాల్వ్ మెటీరియల్ వచ్చి ఆస్టెంటిక్ స్టీల్ మెటీరియల్. అండ్ నెక్స్ట్ స్పార్క్ ప్లగ్. సో మనకి ఇక్కడ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ రెండు కూడా కంబషన్ జరగాలి అంటే కనుక అది కంబషన్ జరగాలంటే హీట్ అనేది యాడ్ అవ్వాలి. సో స్పార్క్ ఇస్తేనే మనకి అక్కడ బర్నింగ్ అనేది జరుగుతుంది. సో దానికి స్పార్క్ ప్లగ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ స్పార్క్ ప్లగ్ అనేది సిలిండర్ హెడ్ పైన మౌంట్ అయి ఉండిద్ది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్పార్క్ ప్లగ్ ద్వారానే మనకి స్పార్క్ అనేది వచ్చింది. నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్. ఈ కనెక్టింగ్ రాడ్ ఏంటంటే పిస్టన్ని అలానే క్రాంక్ షాఫ్ట్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. సో అయితే ఇక్కడ పిస్టన్ అనేది ఈ పిస్టన్ దగ్గర ఉన్న గ్యాస్ ఫోర్సెస్ని క్రాంక్ షాఫ్ట్కి పంపించడానికి ఈ కనెక్టింగ్ రాడ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఈ కనెక్టింగ్ రాడ్కి 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఈ 2 ఎండ్స్లో స్మాల్ ఎండ్ ఉండిద్ది అలానే బిగ్ ఎండ్ ఉండిద్ది.
స్మాల్ ఎండ్ అనేది పిస్టన్కి అటాచ్ చేయండిద్ది, దాన్నే మనం గర్జన్ పిన్ అంటాము. బిగ్ ఎండ్ అనేది క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ అయ్యి ఉండిద్ది, దాన్ని మనం క్రాంక్ పిన్ అంటాం. మనకి కనెక్టింగ్ రాడ్ మెటీరియల్లో ఏంటంటే స్టీల్ అల్లాయ్ అలానే అల్యూమినియం అల్లాయ్స్తో ప్రిపేర్ చేస్తారు ఈ కనెక్టింగ్ రాడ్ని, ఆ టైప్ ఆఫ్ మెటీరియల్స్తో. అండ్ నెక్స్ట్ క్రాంక్ అండ్ క్రాంక్ షాఫ్ట్. సో క్రాంక్ అనేది ఒక లివర్ అనమాట. ఆ లివర్కి 2 ఎండ్స్ ఉంటాయి కదా, ఒకే ఎండ్ ఏమో కనెక్టింగ్ రాడ్ ఎండ్కి కనెక్ట్ అయింది, దాన్నే మనం క్రాంక్ పిన్ అంటున్నాము. ఇంకొక ఎండ్ ఏమో ఒక షాఫ్ట్కి కనెక్ట్ అయింది, ఆ షాఫ్ట్ వచ్చి క్రాంక్ షాఫ్ట్. మెయిన్గా ఈ క్రాంక్ షాఫ్ట్ ఫంక్షన్ ఏంటంటే, ఇక్కడ పిస్టన్ ఉంది కదండి, ఇక్కడ రెసిప్రొకేటింగ్ మోషన్ ఆఫ్ ది పిస్టన్ని రోటరీ మోషన్ ఆఫ్ ది షాఫ్ట్. సో అంటే రెసిప్రొకేటింగ్ మోషన్ని రోటరీ మోషన్ కిందకి కన్వర్ట్ చేసిద్ది, అది కూడా విత్ ది హెల్ప్ ఆఫ్ ది కనెక్టింగ్ రాడ్. సో దట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది క్రాంక్ షాఫ్ట్. సో మనం క్రాంక్ షాఫ్ట్ మెటీరియల్ వచ్చి హీట్ ట్రీటెడ్ అల్లాయ్ స్టీల్స్ అనమాట. నెక్స్ట్ క్యామ్ షాఫ్ట్. సో ఈ డయాగ్రామ్లో క్యామ్ షాఫ్ట్ లేదండి. యాక్చువల్గా క్యామ్ షాఫ్ట్ ఏంటంటే అది ఇన్లెట్ అండ్ ఎగ్జాస్ట్ వాల్స్ ఉంటాయి కదా, వాటిని కంట్రోల్ చేయడానికి అనమాట. అది కరెక్ట్గా ఓపెనింగ్ క్లోజింగ్ జరగాలి కదా, ఇప్పుడు ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు అది కరెక్ట్ టైంలో ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి. సో అది కంట్రోల్ చేసిద్ది అనమాట. సో దానికి సమ్ అసోసియేటెడ్ పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ ఏంటంటే రోకర్ ఆర్మ్స్, వాల్ స్ప్రింగ్స్, టాపెట్స్, ఇంకా పుష్ రాడ్స్. సో ఇవన్నీ కూడా అసోసియేటెడ్ పార్ట్స్ అనమాట. ఫ్లై వీల్. సో డయాగ్రామ్లో అయితే ఫ్లై వీల్ లేదు. సో ఫ్లై వీల్ ఏంటంటే ఈ క్రాంక్ షాఫ్ట్ మీద మౌంట్ అయి ఉండిద్ది, అది ఒక హెవీ వీల్ అనమాట. క్రాంక్ షాఫ్ట్ యూనిఫామ్గా రొటేషన్ జరగాలి అంటే కనుక ఫ్లై వీల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇవండి ఇంజన్, అలానే మెయిన్ ఇంజన్ కాంపోనెంట్స్ స్టెప్ బై స్టెప్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.